రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ యావత్తు భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన బడ్జెట్. ఈ బడ్జెట్ దాదాపు 6 కోట్ల ఆంధ్రుల తలరాత మార్చే బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనుగడకు తీసుకుని వచ్చిన బడ్జెట్. ఈ బడ్జెట్ పూర్తి స్థాయిగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల వెనుకబాటుతనానికి గుర్తించిన బడ్జెట్. ఈ బడ్జెట్ పట్టణ అభివృద్ధి కోసం తీసుకుని వచ్చిన బడ్జెట్. ఇదే బడ్జెట్ పంచాయతీరాజ్ R&Bకి పెద్దపీట వేసిన బడ్జెట్. ఇదే బడ్జెట్లో పోలవరం డయాఫారం వాల్కి 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 27 డిసెంబర్ లోపల పోలవరం కంప్లీట్ చేయడానికి పూర్తి బాధ్యత తీసుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు, గవర్నర్ గారి స్పీచ్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ స్పీచ్ కూడా చాలా బాగా ఎలా చదివారంటే గవర్నర్ గారు చాలా కంఫర్టబుల్గా చదివారు. కాకపోతే విపక్షాలు వచ్చారు, వెళ్ళారు. 11 నిమిషాల్లో పూర్తి కార్యక్రమం పూర్తి చేసి వెళ్ళారు. ఏమి మాట్లాడిన సందర్భాలు లేదు, చర్చ లేదు, చర్చ చేసే అంశాలు కూడా లేవు. ఈరోజు మీకు తెలవాలంటే ఈ బడ్జెట్లో ప్రతి కోణంలో ప్రతి ఎక్కడ అవసరం ఉందో పూర్తిగా కాన్ఫిడెన్స్తో తీసుకొని ఈ బడ్జెట్ రూపొందించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల్ కేశవ్ గారు ఉన్నారో ఆయన ఈ బడ్జెట్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అసిస్టెన్స్తో, ఫైనాన్స్ సెక్రటరీస్ గారి అసిస్టెన్స్ తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ బడ్జెట్ తయారు చేశారు. ఈ బడ్జెట్ రూపకల్పన 3,32,205 కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలరాత మార్చడానికి ఈ బడ్జెట్ ముందుకు తీసుకువచ్చారు. ఈ బడ్జెట్లో పెద్దపీట వ్యవసాయానికి, అగ్రికల్చర్కి ఇచ్చారు. వ్యవసాయానికి ఇచ్చిన బడ్జెట్ 13,598 కోట్లు. అదేవిధంగా మీకు తెలుసో లేదో ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈసారి 54 కోట్ల సంపాదన ఈ రాష్ట్రం సంపాదించింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన. ఇదే కాకుండా పోలవరం డయాఫారం వాల్కి 1000 కోట్లు, మహిళా శిశు సంరక్షణ కోసం 4,582 కోట్లు, మైనార్టీల మనుగడ కోసం, మైనార్టీల అభివృద్ధి కోసం, మైనార్టీల సంక్షేమం కోసం వాళ్ళ వెనుకబాటుతనానికి పూర్తిగా గుర్తించి 6,090 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి. ఇదే కాకుండా ఎస్సీ, ఎస్టీలో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం 30,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా బీసీల కోసం 51,000 ఇచ్చిన చరిత్ర, 51,000 కోట్ల ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా రైతుల సబ్సిడీకి పెద్దపీట వేసి 11,000 కోట్ల రూపాయలు రైతు సబ్సిడీకి కేటాయించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈ పెన్షన్లు ఎలా ఉన్నాయంటే భారతదేశానికి ఆదర్శవంతమైన పెన్షన్. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకొని పోయి గ్రామాల్లో, ఇళ్లలో, ఎక్కడైనా వీధిలో ఇస్తే 4,000 రూపాయలు తీసుకొని పెద్దలు ఎవరైతే అవ్వాతాతలు ఉండారో, ముసలి వాళ్ళు ఉండారో ముందు ఎంచుకుంటారు. 4,000 ఉంది, ఆ డబ్బుకి ఎంతో ఆనందంగా చూసుకొని లోపల పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మాకు పెద్ద కొడుకుగా, మాకు పెద్ద దిక్కుగా, మా కుటుంబానికి సారథిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ తెల్లవారి 7:30కే మాకు పెన్షన్ మా ఇంటికి క్యాష్ రూపంగా అధికారులతో మా ఇంటికి చేరుస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. 6,000 రూపాయలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్, 15,000 రూపాయలు టోటల్ బెడ్ రిడన్ వాళ్ళకి, పార్షియల్లీ వాళ్ళకు 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ తీసుకునే మనిషి ముందు ఎలా ఉన్నిందంటే ఆయన పరిస్థితి, ఈయనకు 15,000 పెన్షన్ రాకముందు ఈ ముసలాయన ఎప్పుడు ఉంటాడా పోతాడా,
ఈయనకి ఎవరు రోజు చాకరీ చేసేది, ఈయనకి ఎవరు ఏగేది అని చెప్పి ఇంటి మనుషులు అనుకుంటున్నారు. ఎప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఒక్కసారిగా 15,000 పెన్షన్ వస్తానే, ఒక్క నెల 15,000 పెన్షన్ చేరుతానే అబ్బో ఈయన ఉంటే కుటుంబ ఖర్చులకు అవసరాలకు పూర్తిగా ఈయనే ఇంకా మనకు సర్వస్వం అని చెప్పి ఆయనకు స్పెషల్ ప్రోటోకాల్ వచ్చేసింది. ఇంట్లో ఉన్న ఏదైతే ఒక మూల పడిన మనిషికి ఇప్పుడు ఇంటి నడి ఇంట్లోకి తీసుకొచ్చారు. తెల్లవారు లేసి ఆయనకి ముఖం కడిగిస్తారు, బట్టలు తొడిగిస్తారు, పౌడర్ వేసిస్తారు. ఈ విధంగా సమాజానికే ఒక రూపం తెచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే సమాజ సేవ స్వార్థంతో కూడిన సేవ లేకుండా ఒక సేవకు సేవగా మిగిలించాలని చెప్పి ఒక ఆలోచనతో 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఎక్కువ దీనికి వచ్చింది 890 కోట్ల రూపాయలు కేటాయించారు. హౌసింగ్ వెనుకబాటుతనానికి గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ 1,80,000 రూపాయలు ఎన్ఆర్జిఎస్ లింకప్తో ఇస్తున్నది. 2 లక్షల రూపాయలు 1,80,000 రూపాయల వరకు అదనంగా దానికి 6,400 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళకు సైటు, ముందు ప్రభుత్వం 1 సెంటు సైట్ ఇచ్చారు. ఆ 1 సెంట్లో ఎక్కడ ఇల్లు కడతారు, ఎక్కడ బాత్రూమ్ వస్తుంది, ఎక్కడ బెడ్రూమ్ వస్తుంది నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం 2 సెంట్ల సైటు పూర్తిగా 1,80,000 కేంద్రంది మళ్ళా ఎన్టీఆర్ భరోసా కింద 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలియజేస్తుంది. ఇదే కాకుండా ఎడ్యుకేషన్, నేను చెప్పాలంటే తల్లికి వందనం వచ్చిందే ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్. ఇది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. నేను మొన్న నిమ్మనపల్లికి వెళ్తే ఒక మైనారిటీ సహోదరులకు అడిగాను, అన్నా నీకు ఎంతమంది బిడ్డలు అన్నా? అన్నా నాకు 12 మంది బిడ్డలన్నా. ఎంతమందికి తల్లికి వందనం వచ్చిందన్నా అంటే 12 మందికి తల్లికి వందనం వచ్చింది. ఇంకా ఈ రోజు నుంచి నేను ఏ పిల్లవాడిని కూడా ఇంట్లో పెట్టను, అందరికి చదివిస్తాను. ఎందుకంటే మా పిల్లల చదువుకి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారని చెప్పి ఆయన ఎంతో ధైర్యంగా మాట్లాడించారు. ఎందుకోసం అన్నదాత సుఖీభవ దాదాపు 6,600 కోట్ల అన్నదాత సుఖీభవ కేటాయించారు. మీకు తెలుసో లేదో ఎన్టీఆర్ క్యాంటీన్స్ ఉన్నాయి కదా. ఈరోజు మొన్న సాయంత్రం నేను మార్కెట్ యార్డ్ క్యాంటీన్కి వెళ్ళాను. ఎంత బీద పరిస్థితులు మనుషులు ఉన్నారు తెలుసా అక్కడ. వాళ్ళకి అన్నం గడవదు. ఆ అన్నం గడవని వాళ్ళు అక్కడ పోయి అంత బాగా హెల్తీ అన్నం, మంచి భోజనం అంటే రైస్ చాలా హెల్తీగా ఉన్నాయి, సాంబార్ కానీ అదేవిధంగా దాంట్లో తాలింపులు కానీ మళ్ళీ ఒక స్వీట్ వాళ్ళకు కలిపి ఇంత మంచి పౌష్టిక ఆహారం వాళ్ళకి ఇస్తున్నారంటే ఇది మన ప్రభుత్వం. 6 కోట్ల ఆంధ్రుల ప్రభుత్వం, నిత్యం ప్రజల్లో ఉన్న ప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047కి ముందుకు నడుస్తున్నారు. ఎక్కడ కూడా వెనకాడ లేదు. ఈరోజు రాష్ట్రానికి ఈరోజు 13 లక్షల కోట్ల ఏదైతే మీకు ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయంటే ఏదో ఆంధ్ర రాష్ట్రం పొడుగా ఉంది, వెనకుంది, చక్కగా ఉంది అని చూసి రాలేదు. చంద్రబాబు నాయుడు గారికి చూసి, ఆయన మాట, ఆయన తీరు, ఆయన విజనరీ చూసి, ఆయన పరిపాలన దక్షిణ చూసి, గుడ్ గవర్నెన్స్ చూసి ఈరోజు రాష్ట్రానికి ఒక పెద్ద వరదల్లాగా 13 లక్షల కోట్లు తెచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు వైజాగ్ సిటీ డెవలప్మెంట్ పూర్తి స్థాయిగా బాధ్యత తీసుకున్నారు. ఈరోజు మీకు తెలుసో లేదో, రేపు మన పిల్లల భవిష్యత్తు, భారతదేశంలో ఎక్కడైనా ఏదైనా ఒక మంచి రాష్ట్రం ఉంది, సకాలంలో సంక్షేమాలు ఉన్నాయి, మంచి పరిపాలన ఉంది, లా అండ్ ఆర్డర్ సిస్టమైజ్ అయింది, ఎక్కడైనా క్రైమ్ రేట్ తగ్గింది, పూర్తిగా మహిళా అక్కా చెల్లెలపైన అరాచకం తగ్గిందంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అది ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది. ఈరోజు ఏ ఒక్క డెవలప్మెంట్ కానీ, ఏ ఒక్క సంక్షేమం కానీ, ఏ ఒక్క అవసరాలు కానీ ఈరోజు చూడండి. మదనపల్లికి నేను అసెంబ్లీలో ఈసారి వెళ్తాను, మొట్టమొదటిగా నేను మైక్ తీసుకుంటాను. పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ఇచ్చిన శుభ సందర్భం నా ధన్యవాదాలు తెలిపాను. ఎందుకు మదనపల్లి జిల్లా అనేది
1911 నుంచి దాదాపు 14 సంవత్సరాల మన కళ ఈరోజు మనం సాధించాం. అప్పుడు ఎందుకంటే మనిషి ఎప్పుడైనా ఒక సహాయం పొందిన తర్వాత ఆ సహాయానికి మనిషి ప్రతిరూపంగా ఉండాలి, దానికి బాధ్యతగా ఉండాలా. ఆ విధంగా నేను అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా నేను అసెంబ్లీలో ఫస్ట్గా ధన్యవాదాలు తెలిపింది ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి. దాని తర్వాత ఇష్యూస్ పైన మాట్లాడాను, కానీ ఎక్కడ కానీ దానికి రెండో స్టేజ్గా మాట్లాడలేదు. అందుకోసం ఈరోజు మదనపల్లి అభివృద్ధి కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు. తప్పకుండా మదనపల్లికి ఒక మహర్దశ వస్తుంది. త్వరలో 5 కోట్ల రూపాయలతో స్టేడియం ఇస్తున్నాము, ఇంకా 1 కోటి రూపాయలతో ఇండోర్ స్టేడియం ఇస్తున్నాము. ఒక పక్క మహిళా అక్క చెల్లెలకి ఇస్తున్నాము, ఒక పక్క మగవారికి వచ్చి ఇండోర్ స్టేడియం ఇస్తున్నాము. ఈరోజు దానిపైన ప్లానింగ్ చేసి ఒకవేళ రేపు కలెక్టర్ గారు ఫ్రీ ఉంటే ఖచ్చితంగా రేపు దానికి భూమి పూజ చేస్తున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల్ కేశవ్ గారు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల తలరాత మార్చడానికి, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర సంక్షేమానికి, ఒక పూర్తి స్థాయిగా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ది బెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్గా తీసుకురావడానికి ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.